గైస్ ఇక 'హనుమాన్' మూవీకి సంబంధించి ప్రెజెంట్ మనం చూస్తా ఉన్నాం ట్రెండ్. ఈవెన్ ఇప్పటికి కూడా ఈ మూవీకి సంబంధించి హౌస్‌ఫుల్స్ పడతా ఉన్నాయి. సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాలు ఆల్మోస్ట్ క్లోజింగ్‌కి వచ్చినప్పటికీ 'హనుమాన్' మూవీ స్టిల్ ఏమంటారు, చాలా స్టడీగా రన్ అవుతా ఉంది బాక్స్ ఆఫీస్ వద్ద. సో, అలాంటి మూవీని తీసినటువంటి ప్రశాంత్ వర్మ గారు నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నందమూరి బాలయ్య బాబు గారు. సో, బాలయ్య బాబు గారికి సంబంధించి ఆయన ఈవెన్ ఇప్పటికే 2 అంటే 2 కథలైతే చెప్పారట. సో, ఆ 2 కథల్లో మరి బాలయ్య బాబు గారు ఏ విధంగా ఏ కథను చూజ్ చేసుకుంటారనేది ఇక బాలయ్య బాబు గారికి ఆయన వదిలేసిన చాయిస్. సో, మరి ఆ 2 కథలు ఏవి అంటే 'బియాండ్ ద యూనివర్సే' అనమాట. అంటే ప్రశాంత్ వర్మ గారి యూనివర్స్ ఉండేటటువంటి కాన్సెప్ట్ ఉంది. లేదు అంటే దానికి మించిన కాన్సెప్ట్ కూడా ఆయనతో ఉందంట. సో, ఆ 2 కాన్సెప్ట్స్ కూడా బాలయ్య బాబు గారికి ఆయన చెప్పేసారట. సో, మరి బాలయ్య బాబు గారు ఏది ఫైనల్ చేస్తారా అనేది ఆయన డెసిషన్ మరి. సో, ఒకవేళ అది గనుక వర్కౌట్ అవుతే 'జై హనుమాన్' తర్వాత ప్రశాంత్ వర్మ గారు బాలయ్య బాబు గారితో మూవీ చేయడం ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. సో, మరి ఇది గైస్ ప్రశాంత్ వర్మ గారి, బాలయ్య బాబు గారి కాంబినేషన్‌కి సంబంధించిన అప్డేట్ అయితే.